తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంలో నేడు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే నిన్న జరిగినటువంటి శాసనసభలో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావనలో వైసీపీ నేతలు కూడా దీనిపైన తీవ్ర ఆరోపణలు గుప్పించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులంతా కూడా దీనిపైన ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి నిర్మల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగమాధవి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఈ యొక్క వ్యవహారాన్ని ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏంటి ఇదంతా కూడా ఎందుకు ఇలా జరుగుతుంది? నిన్న చూసుకుంటే వైసీపీ నేతలు కూడా దీన్నంతా కూడా ఒక పెద్ద ఇష్యూ చేస్తూ మరింత దీన్ని అగ్గి రాజేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అంటే ఎలా చూడాలి ఏంటిది? అందరికీ నమస్కారం అండి. ఖచ్చితంగా వైసీపీ పార్టీ వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం ఏం వాడాలా అని చూస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు నిన్న శాసనమండలిలో జరిగింది కూడా ఒక ఉదాహరణ. నేను చెప్తున్నది ఏంటంటే, లడ్డూలో కల్తీ జరిగిందన్నది నిజం, ఎవరి హయాంలో జరిగిందన్నది కూడా సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్ని కోట్లు దానివల్ల నష్టం జరిగిందన్నది కూడా, ఎన్ని కోట్లు పక్కకు పట్టించారన్నది కూడా దాని మీద రిపోర్ట్ ఇచ్చింది. కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, మనకి సిట్ ఉంది, న్యాయ విచారణ జరుగుతున్నది, అవన్నీ ఖచ్చితంగా జరుగుతున్నాయి. కానీ నేను ఈరోజు ఖండిస్తున్నది ఏంటంటే, నేను మా ఎన్డీఏ కూటమి నాయకులందరం కూడాను, మీరు శాసన మండలిని అగౌరవపరిచే విధంగా, దేవదేవుణ్ణి అగౌరవపరిచే విధంగా, శాసన మండలి సమయాన్ని అగౌరవపరిచే విధంగా మీరు ప్రవర్తించిన తీరుని మేము ఖండిస్తున్నాం. అది మేము చెప్తున్నాం. దేవదేవుణ్ణి ఎలా అగౌరవపరిచారండి? దేవదేవుడి ఫోటోలు పట్టుకొని వచ్చి చెప్పులతో ఆ పోడియం దగ్గరికి వచ్చి గొడవ చేశారు, నినాదాలు చేశారు. ఖచ్చితంగా తప్పే కదండి. ఎందుకంటే మనం ఎవరైనా మనకి ప్రసాదం ఇవ్వడానికి వచ్చినా, అక్షంతలు వేయడానికి వచ్చినా, లేకపోతే దేవుడికి కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినా మనం గబుక్కని చెప్పులు పక్కన విడిచి చేస్తాం. జెండా వందనం చేసినప్పుడు కూడా చెప్పులు వేసుకోం ఖచ్చితంగా. అలాంటిది వీళ్ళు అగౌరవపరిచే విధంగా శాసన మండలిలో చేశారు. పైగా బుకాయింపు మేము చేయలేదని. శాసన మండలి సమావేశం తాలూకా ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ రికార్డ్ అవుతుంది. అందులో మనం మార్ఫింగ్ చేయడానికి ఏమీ లేదు. ఖచ్చితంగా ఆ వీడియోలు వాళ్ళు చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. కాబట్టి వీళ్ళు ఆ ప్రవర్తించిన తీరుని ఈరోజు మనం తప్పుపడుతున్నాం. వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో హిందూ ధర్మాన్ని, హిందువుల మనోభావాల్ని కించపరిచే విధంగా చాలా కార్యక్రమాలు జరిగాయన్న విషయం మనకు తెలుసు. ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు డిక్లరేషన్ ఇవ్వనని నానాయాగి చేశాడు. అదే కాకుండా చెప్పులతో మాడవీధుల్లో నడిచాడు. అదే కాకుండా సతీ సమేతంగా వెళ్ళి చేయాల్సిన ప్రోగ్రామ్ని ఒక్కడే వెళ్ళి చేశాడు, ఎంతమంది చెప్పినా కూడా వినకుండా. అతను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రతి ప్రజల మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని ఆయన పనులు చేయాలి. అది చేయలేదు, అదొకటి. రెండోది, రాజకీయాల కోసం టీటీడీ తాలూకా డబ్బులన్నీ కూడా వాళ్ళు వాడిన తీరు, లడ్డూలు లక్షల్లో వాళ్ళు పంచిన తీరు, అలాగే విఐపి బ్రేక్ దర్శనాలను వాళ్ళు అమ్ముకున్న తీరు, ఇవన్నీ కూడా మనం చూసాం. పరకామణి ఏమైనా న్యాయం జరిగిందండి? కనీసం జరగలేదు. అలాగే సుమారు 300 దేవాలయాల మీద దాడులు జరిగాయి. అంతర్వేది, రామతీర్థం, కనకదుర్గమ్మ గుడి, ఇవన్నీ కూడా ప్రఖ్యాతి చెందిన పుణ్యక్షేత్రాలు. అవన్నీ కూడా దేవుడి మీద భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేవుడు ఎవరికైనా దేవుడేనండి. ఆయనకు ఒకరు పూజించే దేవుడు ఒకళ్ళు ఉన్నాడు. ఆయన మేము కించపరిచేటప్పుడు ఎప్పుడైనా మాట్లాడతామండి? ఆ దేవదేవుడి సన్నిధిలో అతను చేసిన అన్యమత ప్రచారం అనేది పరాకాష్ట అండి. అలాగే ఆ దేవదేవుడి మీద నమ్మకం లేని ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ చైర్మన్గా పెట్టాడు. అన్యమతస్కులకి అక్కడ ప్రవేశం లేదని చెప్పినప్పుడు అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నించాడు. కొండల గురించి వాళ్ళు మాట్లాడిన తీరు, ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ కూడా చాలా భక్తి అండి. ప్రజలు ఆ వెంకన్న స్వామి దర్శనం కోసం వెళ్ళి కాలినడకని కొండెక్కి
ఆయన దర్శనం 24 గంటలు పట్టినా 48 గంటలు పట్టినా కూడా ఎంతో భక్తితో ఆ లైన్లో నించుని గోవింద నామస్మరణ చేస్తూ ఆయన దర్శనానికి వెళ్తారు. అలాంటి దేవుణ్ణి ఈరోజు కించపరిచే విధంగా వీళ్ళందరూ ప్రవర్తిస్తున్న తీరు. రెండవది, గౌరవ సభని వీళ్ళు ఈరోజు కించపరుస్తున్న తీరు. ఫిబ్రవరి 11వ తారీఖున శాసనసభ సమావేశాలు మొదలైతే ఆ రోజు గవర్నర్ గారు ప్రసంగానికి వస్తే దాన్ని అంతటినీ తుంగలో తొక్కి కనీసం కూర్చొని వినే ప్రయత్నం కూడా చేయకుండా అక్కడ ప్లకార్డులు పట్టుకొని వచ్చి రకరకాలుగా నినాదాలు చేసి అవన్నీ చింపి ఆయన మీద వీళ్ళు వేసిన తీరు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్ ఖచ్చితంగా శాసనసభలో అది రికార్డ్ అయింది. అది అయిపోయింది అనుకుంటే ఈరోజు శాసన మండలిని వాళ్ళు కించపరిచిన తీరు. ఖచ్చితంగా ప్రజల సమస్యల గురించి పట్టించుకోకుండా, ప్రజల శ్రేయస్సు గురించి పట్టించుకోకుండా, రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోకుండా వాళ్ళు ప్రవర్తించిన తీరుని మనం గత 5 ఏళ్లలో 19-24 మధ్యన ఖచ్చితంగా చూసాం. ఇప్పటికైనా వాళ్ళు మారాలని, మారకపోతే రాష్ట్రం వదిలేసి, ఆయనకి ఎలాగ బెంగళూరులో ఇల్లుంది అక్కడే ఉంటున్నాడు కదండి, రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతే పీడ విరగడైపోతుంది. ప్రశాంతంగా ఆంధ్ర రాష్ట్రం, తెలుగు తల్లి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాయి. అందరూ కూడా ఖచ్చితంగా మంచి జీవితాన్ని గడిపే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది కాబట్టి మనం ముందుకెళ్తాం. ఈరోజు ఈయన చేస్తున్న పని చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా అపహాస్యం చేయాలి. హెరిటేజ్ని లాగితే ఆ సంస్థ ద్వారా ఏదో సాధించాలి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఆయన సోషల్ మీడియా సాక్షిగా వీళ్ళు చేస్తున్న గేలి, ప్రజలందరూ దాన్ని తిప్పికొడుతున్నారు. ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి నాయకుడికి సపోర్ట్ చేస్తున్నందుకు నేను నిజంగా వైసీపీలో మిగిలిన నాయకుల్ని, అందరూ వెళ్ళిపోయారు, మిగిలిన నాయకులనైనా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ పార్టీ, ఈ నాయకుడు, ఈ నియంత పాలన, ఆయన ఆలోచన విధానం మన రాష్ట్రానికి కరెక్ట్ కాదని డిసైడ్ అయ్యి పార్టీని వదిలేసి బయటకు వచ్చేస్తే అట్లీస్ట్ వాళ్ళకైనా గౌరవం దక్కుతుందని నేను ఈరోజు చెప్తున్నాను. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ నెయ్యికెల్కి సంబంధించిన వ్యవహారంలో ప్రధాన పాత్ర ఆనాడు సీఎం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి శైలిలోనే అంటే అప్పుడు జరిగింది, అంటే అదే టైంలో అన్నీ జరిగాయి, వాళ్ళ హెరిటేజ్ సంబంధించినటువంటి సంస్థల బినామీలతోనే ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? నేను మీకు ఒకటే చెప్తున్నాను, న్యాయ విచారణ ఆల్రెడీ మొదలెట్టారు, సిట్ వేశారు. తప్పు ఏదైనా ఉంటే ఎవరైనా కూడా శిక్షకు అర్హులే, ఎందుకంటే వాళ్ళు ఎవ్వరూ దేవదేవుడితో పెట్టుకోవడానికి ఆలోచించరు. నేను అనేది ఏంటంటే, మీరు ప్రజలకి అర్థమయ్యేటట్టు సభ ద్వారా మీరు చెప్పదలుచుకుంటే చైర్మన్ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి సార్. మాకు ఒక క్వశ్చన్ అవర్ ఉంటుంది, ఒక 0 అవర్ ఉంటుంది, స్పెషల్ అటెన్షన్ క్వశ్చన్స్ ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి. బడ్జెట్ సమావేశాలు సార్ ఇవి. బడ్జెట్ సమావేశాల్లో సమావేశాలు అవ్వకుండా, బడ్జెట్ మీద మాట్లాడకుండా, దేనికి ఎంత ఎలకేషన్స్ అయ్యాయో దాని మీద మాట్లాడకుండా, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ మీద మాట్లాడకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఏం బాగుందండి అసలు? మీరు వెళ్ళండి స్పీకర్ గారిని, సమయం అడగండి, ఇవ్వరా? ఖచ్చితంగా 1 గంట ఇస్తారు సార్ ప్రతి అంశానికి, దాని అంశం తాలూకు లోతుపాట్లను బట్టి. అప్పుడు మాట్లాడండి, అప్పుడు మాట్లాడి మా దగ్గర ఈ ప్రూఫ్లు ఉన్నాయి అని చూపించమనండి. అది మాట్లాడరు. వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఏదో ఒక గోల చేద్దాం, ఎలాగో ఒకలా కించపరుద్దాం, ఎలాగో ఒకలాగా ఎన్డీఏ కూటమి నాయకుల్ని కించపరుస్తే ఈరోజు వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అదే ప్రజల్లోకి తీసుకెళ్దాం, అదే ప్రజలలోకి పాతుకుపోయేటట్టు చేస్తే మాకు లబ్ధి చేకూరుతుందన్న వాళ్ళ వాదం ఖచ్చితంగా కరెక్ట్ అయింది కాదండి. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశంగా మారినటువంటి తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం పైన తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే నేను జరిగినటువంటి శాసన మండలి సమావేశాల్లో కూడా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుపై మరింత మండిపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ సరే మొత్తం కూడా ఇదంతా కూడా కావాలనే వైసీపీ నేతలు చేస్తున్నారంటూ కూడా, కేవలంగా ఇదంతా కూడా ఒక కుట్ర పూర్తిగానే అన్నీ జరుగుతున్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.